కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీలో మంటగా ఉంటుంది. పుల్లగా త్రేన్పులు రావడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి అసిడిటీ కొంతమంది రకరకాల మెడిసిన్స్, సిరప్స్ వాడతారు. కానీ అలా కాకుండా ఓసారి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు వాడండి. సమస్య తగ్గుతుంది. నేటి కాలంలో అనేక కారణాల వల్ల చాలామంది అసిడిటీతో బాధపడుతున్నారు. కడుపులో ఆమ్లత్వం పెరిగితే అనేక సమస్యలొస్తాయి. ఇది కొంతమందికి తాత్కాలిక సమస్యగా ఉంటే, మరికొంతమందికి శాశ్వతంగా ఉంటుంది. దీనిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర సమస్యగా మారుతుంది. ఆమ్లత్వం కారణంగా అల్సర్స్, ఇతర తీవ్ర సమస్యలొస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య పెరగడం వల్ల గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశముంది. దీనిని తగ్గించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యని పరిష్కరించేందుకు హెల్ప్ చేస్తాయి. వీటిని ఫాలో అవ్వడం వల్ల సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. అవేంటో తెలుసుకోండి. పాలు తక్కువ కొవ్వు ఉన్న పాలు తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనికి కారణం పాలలోని కాల్షియం కంటెంట్. వీటిని గోరువెచ్చగా తీసుకోండి. ఇందులో పంచదార వేయకుండా అయినా తీసుకోవచ్చు. వేసి తాగొచ్చు. అయితే పంచదార బదులు కొద్దిగా తేనె వేస్తే మరింత ఫలితం ఉంటుంది. ఓట్స్ కూడా కడుపులోని మంటకి చెక్ పెడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మంట తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా దరమవుతాయి. కాబట్టి వీటిని తీసుకోవచ్చు. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్లో తీసుకుంటే మంచిది. చూయింగం, చక్కెర లేని చూయింగం తినడం కూడా చాలా మంచిది. దీనివల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ అవుతుంది. వీటిని నములుతుంటే లాలాజలం పెరిగే కడుపు మంట, అసిడిటీ పెరుగుతుంది. నిమ్మనీరు అదేంటి, ఆల్రెడీ పుల్లని త్రేన్పులు వస్తుంటే నిమ్మనీరు తాగడమేంటి అనుకోవద్దు. నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ ఇది కొంతమందిలో జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగొచ్చు. అరటిపండులో ఆమ్ల గుణాలు ఉండవు. వీటిని తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కడుపులో మంట, అసిడిటీ త్వరగా తగ్గుతుంది. వీటిని నేరుగా అయినా తినొచ్చు. లేదా స్మూతీస్లా చేసి తీసుకోవచ్చు. అలోవెరా జ్యూస్, ఇది తాగడానికి చేదుగా ఉంటుంది. కానీ దీనిని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ సమస్యల్ని దూరం చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలోవెరా జ్యూస్ తాగితే అన్నవాహిక, కడుపు పొరలో మంట తగ్గుతుంది. అల్లం టీ, అల్లంలో సహజశోథ నిరోధక గుణాలు ఉంటాయి. ఇవి కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ ని తగ్గస్తాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరగకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. దీనిని తాగడం వల్ల రిలాక్స్గా కూడా ఫీల్ అవుతారు. అసిడిటీ, గ్యాస్, మంట వంటి సమస్యలు వచ్చాక టిప్స్ ఫాలో అయ్యే బదులు రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, పడుకునే ముందు ఫ్యాటీ, స్పైసీ, పుల్లగా ఉండే ఫుడ్స్ తినొద్దు. తలెత్తుగా ఉంచి పడుకోవడం వల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహిక పైకి రాకుండా ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దిగా తింటూ ఉండండి. నిద్రపోయే ముందు తినడం కంటే తిన్న తర్వాత 2-3 గంటల తర్వాత నిద్రపోండి. తినడానికి, నిద్రకి గ్యాప్ ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని టిప్స్ ఫాలో అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.